ఆదాంకి ఈవ్ కంటే ముందు లిలిత్ అనే ఒక భార్య ఉందని మీకు తెలుసా? ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు మన క్రిస్టియన్ డెబిట్స్ లో అడుగుతూ ఉంటారు. కానీ మాక్సిమం మన దగ్గర నుంచే దీనికి ఆన్సర్ అయితే వెళ్ళదు. ఎందుకంటే మనం చదివే ఈ బైబిల్లో కూడా ఈ లిలిత్ అనే ఉమెన్ నేమ్ ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండింగ్ లో ఎవరేమనుకున్నా ఎవరు ఫీల్ అయినా కూడా ఉన్నట్టుగా నిజమేంటో చెప్పబోతున్నా. నీకు దాని గురించి తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. బైబిల్ యెషయా డిస్క్రిప్షన్ లో ఒక చోట రాత్రి జీవి అని ఒక నేమ్ ని మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని చదివిన ఎవరు కూడా దీని అంత డీటెయిల్ గా అబ్జర్వ్ చేసి ఉండరు. ఎందుకంటే ఇక్కడ ఏ లిలిత్ అనే ఉమెన్ నేమ్ ని మెన్షన్ చేయలేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదే వర్స్ ని బైబిల్ మొదటిసారిగా రాయబడిన ఒరిజినల్ హెబ్రూ బైబిల్ లో చూస్తే ఇక్కడ రాత్రి జీవి బదులుగా లిలిత్ అనే ఒక ఉమెన్ నేమ్ ని మెన్షన్ చేయడం జరిగింది. ఇది చూసి షాక్ అయిన నేను హెబ్రూ బైబిల్ మొత్తం వెతికినా కూడా మళ్ళీ దీని గురించి ఇంకెక్కడ మెన్షన్ చేయలేదు. అయినా కానీ దీని గురించి మనం ఎలాగైనా తెలుసుకోవాలనుకుంటే హెబ్రూ బైబిల్ కంటే ముందు నుంచి ఉన్న డెడ్ సీ స్క్రోల్స్ లో మనం చూడాలి. సింపుల్ గా చెప్పాలంటే వీటిని బైబిల్ కి సంబంధించిన ఏన్షియంట్ టెక్స్ట్ లను కూడా అనొచ్చు. సో వీటిలో రీసెర్చ్ చేస్తుండగా ఒక చోట ఈవిల్ స్పిరిట్స్ కి సంబంధించిన ఒక లిస్ట్ అయితే కనిపించింది. ఆ లిస్ట్ లో ఈ లిలిత్ అనే నేమ్ ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీని అర్థం వచ్చేసరికి ఏంటంటే ఈ లిలిత్ అనేది ఒక ఈవిల్ స్పిరిట్. సో దీనితో డెడ్ సీ స్క్రోల్స్ లో ఇంకెంత రీసెర్చ్ చేసినా కూడా మళ్ళీ ఈ లిలిత్ అనే దాని గురించి ఇంకెక్కడ కూడా నాకైతే డిస్క్రిప్షన్ కనిపించలేదు. అయినా కానీ ఓటమిని అంగీకరించకుండా ఎలాగైనా దీని గురించి తెలుసుకోవాల్సిందే అనుకుంటే డెడ్ సీ స్క్రోల్స్ కంటే ముందు నుంచి ఉన్న హిస్టరీలోకి మనం వెళ్ళాలి. హిస్టరీలో చూస్తే మెసపోటమియా అనే ఒక ప్రదేశంలో ఒక సివిలైజేషన్ ఉండేది. వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం ఈ లిలిత్ అనే దాన్ని ఒక ఈవిల్ స్పిరిట్ గా వాళ్ళైతే నమ్మేవాళ్ళు. అసలు ఇది ఏం చేసిద్దంటే మనుషుల్ని కామంలో పడేయటం అండ్ అలాగే షేప్ షిఫ్టింగ్ లాంటి పవర్స్ కూడా దీనికి ఉన్నాయని వాళ్ళైతే నమ్మేవాళ్ళు. సో ఈ ట్రెడిషన్ అనేది జనరేషన్స్ మారుతుంటే కొద్దీ డెవలప్ అవుతూ చాలా చోట్లకి స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. సో ఆ ప్రాసెస్ లో ఇది జూయిష్ ట్రెడిషన్స్ వరకు రీచ్ అయింది. సో ఇప్పుడు నేను ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూస్తే ఈ లిలిత్ అనేది నిజంగానే ఉందని బైబిల్లో ఉన్న యెషయా ద్వారా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అలాగే ఇది సాతానికి సంబంధించిన ఒక ఈవిల్ స్పిరిట్. అండ్ నేను ముందుగానే చెప్పినట్టే ఈ ట్రెడిషన్ అనేది జూయిష్ వరకు కూడా రీచ్ అయిందని చెప్పా కదా. సో వాళ్ళలో కొంతమంది ఈ ట్రెడిషన్ ని వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకొని ఈ లిలిత్ అనే ఆమె ఆదాంకి మొదటి భార్య అనే ఒక ఫేక్ సినారియోని వాళ్ళైతే క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో కంక్లూజన్ ఈ లిలిత్ అనేది నిజంగానే ఉంది, కానీ ఆదాంకి మొదటి భార్య అయితే కాదు.